వచ్చే 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. మరోవైపు కోస్తాంధ్ర పరిసరాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా వీటి అగ్రహారంలో రాష్ట్రంలో అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.